హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు హెల్త్కి ఉపయోగపడే ఒక స్నాక్ ఐటెం అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మకానాతో స్నాక్స్ చేస్తానండి 2 రకాలుగా నేను. ఒకటి హాట్, ఒకటి స్వీట్ అండి. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా మనం ఈజీగా చేసి పెట్టొచ్చండి నేను చెప్పిన విధంగా. నేనైతే ఒక ప్యాకెట్ వరకు మకానా తీసుకున్నానండి. వాటిని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 3 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకున్నానండి నేను. నెయ్యి కరిగిన తర్వాత మనం ఒక ప్యాకెట్ మకానా మొత్తం వేసేసి అయితే నేను వేయించుకుంటున్నానండి పాన్లో. దగ్గరుండి మొత్తం పైకి కిందకి అంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా. లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఎంతవరకు అంటే మీకు కరకరలాడేంత వరకు నోట్లో వేసుకుంటే క్రిస్పీగా నలిగేలా ఉండాలని, పొడమైపోయేలాగా. దీంట్లో అయితే మంచి పోషకాలు ఉన్నాయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చండి ఇది. దీంతో చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా పొడమైపోతాయండి మీకు చేత్తో పట్టుకుంటే. ఆ ఫ్రై చేసిన వాటిలో సగం తీసి పక్కన పెట్టుకుని మిగతా సగంలో చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాలు వేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నానండి. ఇది హాట్ కింద. కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే మిరియాల పొడి చల్లాను. ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసాను దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మీకు బెల్లం పాకంలో వేద్దామండి. కొద్దిగా ఉన్న సగాన్ని స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఒక 1/2 కప్ అయితే బెల్లం వేసానండి ఆ మకానాకి. కొద్దిగా వాటర్ వేసి బాగా ముద్రపాకం వచ్చేంత వరకు మనం దగ్గరుండి తిప్పుతూ ఉండాలి. గట్టి పాకం వచ్చేంత వరకు. చూసారు కదండి, దగ్గరగా రావాలి పాకం అయితే. తీగ పాకంలో అయితే సాగుతాయి కాబట్టి కొంచెం ముద్రపాకం అయితే పొడిలాడుతూ వస్తాయి మనకు చల్లారాక. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న సగం మకానాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుందాం. వీటన్నిటిని పైకి కిందకి మొత్తం బెల్లం కలిసేలాగా తిప్పుతూ ఉండాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం తెచ్చుకుంటే. పిల్లలకి స్నాక్ ఐటెం కింద చాలా మంచిది కూడా ఇది. పిల్లలకనే కదండి, మనకు కూడా హెల్త్కి మంచిదేనండి ఇది. ఈ విధంగా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే చల్లార్చుకోవాలి, బయట తీసేసుకొని. కొంచెం ఫ్యాన్ దగ్గర పెడితే వెంటనే గట్టిపడిపోతుందండి. మనకి విడివిడిగా చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. మొత్తం అన్నిటిని అలా వేసేసుకునండి, చల్లార్చుకుందాం ప్యాన్ దగ్గర. చూస్తారు కదండి, కొంతసేపటి తర్వాత అయితే మీకు ఈ విధంగా వచ్చేస్తాయండి. పొడిలాడుతా మొత్తం అంతా క్రిస్పీగా ఉంటాయి, తీగా చాలా బాగుంటాయండి. చూసారు కదండి మా స్నాక్ ఐటమ్. నచ్చిందనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.